ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి గత 2-3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అసలు మొత్తానికి ఈ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ విధంగా నిలబడబోతా ఉంది, ఈ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ అనేది ఎవరికి సంబంధించింది, దీని కార్యకలాపాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి, ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజుల నుంచి రెగ్యులర్గా వినపడుతుంది. ఏ వార్త చూసినా కూడా గ్రీన్ అమ్మోనియా అని చెప్పేసి వార్తలు వస్తుంది. అసలు మొత్తానికి గ్రీన్ అమ్మోనియాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అసలు వాస్తవాలు ఏంటంటారు? యాక్చువల్గా అమోనియా గ్రే అమోనియా ఉండేది ఇటువరకు. ఇప్పుడు ఏంటంటే గ్రీన్ అమోనియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ టోటల్గా వరల్డ్లో ఎన్విరాన్మెంట్ బాగా స్పాయిల్ అయిపోయింది. దీనికి మామూలుగా ట్రెడిషనల్గా చేసే గ్రే అమోనియా వల్ల ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ వస్తాయి. ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ లేకుండా రెన్యూవబుల్ ఎనర్జీని సోర్స్గా తీసుకుంటారు ఇక్కడ. అందుకని ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవడం అంటే ఒక ఆంధ్రప్రదేశ్కో ఇండియాకో ప్రపంచం మొత్తానికి బెనిఫిట్ అవుతుంది. ఇది ఎన్విరాన్మెంటల్ క్లీన్ ఎనర్జీ అనమాట. ఇది క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఎనర్జీ. అందుకని ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అమోనియా ఎట్లా ప్రొడ్యూస్ చేసినా దాని ఫలితాలు ఒకటే. దాన్ని అన్ని రకాలుగా వాడుకోవచ్చు, అగ్రికల్చర్ వాడుకోవచ్చు, షిప్మెంట్లో వాడుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అమోనియా ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ వాడుకోవచ్చు. అది ఎలా తయారు చేసినా అమోనియానే. కానీ గ్రీన్ అమోనియా తయారు చేస్తే ప్రపంచానికి మంచిదన్నమాట. వాతావరణం చెడిపోయి మామూలుగా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్తో చేస్తే, న్యాచురల్ గ్యాస్తో తయారు చేస్తే ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి. కార్బన్ ఉద్గారాలు అంటారు. దీంట్లో క్లీన్ ఎనర్జీ వస్తుంది. ఏంటో రెన్యూవబుల్ ఎనర్జీని వాడి గ్రీన్ అమోనియా తయారు చేస్తే. అసలు గ్రీన్ అమోనియా అనేది ఎందుకు మొదలుపెట్టారంటే ప్రపంచం మొత్తంలో ఈ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అయిపోయి ఒకసారి క్లౌడ్ బరస్ట్ అయిపోతుంది. ఒక సంవత్సరంలో పడాల్సిన వర్షం ఒక్క రోజులో పడిపోయి మునిగిపోతున్నాయి సిటీస్. బాంబేలో చూసాం, బెంగళూరు చూసాం, ఈవెన్ హైదరాబాద్లో కూడా చూసారు. ఫ్లైఓవర్లే నిండిపోయినాయి. అది కేవలం ఈ ఎన్విరాన్మెంటల్ గ్లోబల్ వార్మింగ్ వల్ల అనమాట. వాటినన్నింటినీ కంట్రోల్ చేయాలంటే కార్బన్ ఎమిషన్స్తో వచ్చే ప్రోడక్ట్స్ని ఆపుకొని క్లీన్ ఎనర్జీని తీసుకురావాలి. క్లీన్ ఎనర్జీ ఏంటంటే సోలారు, లేకపోతే విండ్, పంప్డ్ ఎనర్జీ. ఆ 3 ఎనర్జీని ఉపయోగించి మొట్టమొదటి ఏం చేస్తారంటే గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. గ్రీన్ హైడ్రోజన్ ఎలా తయారు చేస్తారు? దాన్ని వాటర్ని ఎలక్ట్రాలిసిస్ ద్వారా స్ప్లిట్ చేస్తారు, హైడ్రోజన్గా ఆక్సిజన్గా. వాటర్ని, ఎందుకంటే వాటర్లో ఆక్సిజన్ హైడ్రోజన్ 2 ఉంటాయి. ఇప్పుడు క్లీన్ హైడ్రోజన్ వచ్చేసింది కదా, దాన్నే గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఎట్లా గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు? దాన్ని దేని ద్వారా తయారు చేస్తున్నారు? ఎలక్ట్రాలిసిస్ దేని ద్వారా జరుగుతుంది? వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేయాలంటే మీకు ఎనర్జీ కావాలంటే అది క్లీన్ ఎనర్జీ తీసుకుంటున్నారు, రెన్యూవబుల్ ఎనర్జీ. ఏది? సోలారు, విండ్, ఈ ఎనర్జీ తీసుకుంటున్నారు. ఆ ఎనర్జీ వచ్చి ఎలక్ట్రాలిసిస్ జరిగిన తర్వాత గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది అనమాట. గ్రీన్ అమోనియా తయారవ్వాలంటే గ్రీన్ హైడ్రోజన్ని గాల్లో 70% నైట్రోజన్ ఉంటుంది అనమాట. ఆ నైట్రోజన్ను ఈ గ్రీన్ హైడ్రోజన్ కలిస్తే గ్రీన్ అమోనియా వస్తుంది అనమాట. గ్రీన్ అమోనియాలో ఉన్న ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఈజీ అనమాట. ప్లస్ ఇది కాకినాడలో పెట్టారు. కాకినాడలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అనిల్, మహేష్ కలిపి పెట్టారు. ఇది అనిల్, మహేష్ గ్రీన్, ఆ కంపెనీ పేరు ఏఎం గ్రీన్. అది జస్ట్ 1 వీక్ బ్యాకే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ అక్కడ దగ్గర 500 ఎకరాలు, ఒక 5 ఎకరాలు తక్కువ, 495 ఎకరాల్లో నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఉంది కాకినాడ సముద్రం పక్కనే. ఆ ప్లాంట్ నేను కూడా విజిట్ చేశాను. ఆ ప్లాంట్నే ప్రస్తుతానికి గ్రీన్ అమోనియాకి తీసుకున్నారనమాట. గ్రీన్ అమోనియా ఇన్స్టలేషన్ జరుగుతుంది, ఎక్విప్మెంట్ కూడా. ఇటువరకు యూరియా మ్యానుఫ్యాక్చర్ అయ్యేది నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి, అది మూసేశారు. వీళ్ళు ఆ ప్లాంట్ని తీసుకున్నారు. కాబట్టి రెడీమేడ్గా వాళ్ళకి ఆ సైట్ ఉంది, ఎక్విప్మెంట్ జస్ట్ మార్చుకోవటమే. ఇన్ని రకాల ప్రోత్సాహకాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ అమోనియా ఈ నెక్స్ట్ ఇయర్ 2027 జూన్ కల్లా ఒక 5 లక్షల టన్నులు ప్రొడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. మ్యాక్సిమం 15 lakhs టన్స్ అన్నారు. అసలు 50 lakhs దాకా కూడా తీసుకెళ్తా అన్నారు. ఒక 2 yearsలో 10 lakhs, 3 yearsలో 15 lakhs టన్స్ ఆఫ్
గ్రీన్ అమోనియా తయారు చేయడానికి వాళ్ళకి కెపాసిటీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి 13,000 crores ఇన్వెస్ట్మెంట్ మాత్రమే జరుగుతుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ దగ్గర 90,000 crores తీసుకెళ్లాలని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్ అయ్యేటప్పటికి అది ఒక 4-5 years 6 years పడుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ కూడా పూడి మెడికల్ అనకాపల్లి దగ్గర పెడుతున్నారు. దానికి ఆల్రెడీ గవర్నమెంట్ 1,200 ఎకరాలు అలాట్ చేసింది, చుట్టూ ప్రహరీ కట్టారు, సివిల్ వర్క్ జరుగుతున్నాయి. దీంట్లో ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఎలక్ట్రాలిసిస్ చేయాలంటే ఎలక్ట్రోడ్స్ కావాలి కదా, ఆటి మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి, అది కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. మరి వీళ్ళు ఒక్క ఇండస్ట్రీ ఒక అమోనియా తయారు చేస్తే కుదరదు, హైడ్రోజన్ తయారు చేసుకోవాలి. హైడ్రోజన్ తయారు చేసుకోవాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే సోలారు, విండో అవి కూడా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే పంపుడు ఎనర్జీ, కంటిన్యూస్ ఎనర్జీ అనమాట అది. కాబట్టి ఒకవైపు ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్, ఒకవైపు సమాజానికి బెనిఫిట్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ ప్లాంట్ వలన. దగ్గర ఎస్టాబ్లిష్ అయ్యే టైంలోనే 8,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా అసలు ఈ 2024 నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనర్జీ సెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన అందరికంటే ఒక 20 సంవత్సరాల ముందు ఉంటుంది ఆయన చూపు. ఇక రాను ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ తీసుకురావాలి. ఇప్పుడు రేపు ట్రైన్, చండీగఢ్లో ట్రైన్ కూడా రాబోతుంది హైడ్రోజన్తో. అంటే ఇక ట్రైన్స్కి కూడా మీరేమి ఎలక్ట్రిసిటీ వాడాల్సినంత అవసరం ఉండదు, డైరెక్ట్ హైడ్రోజన్ వాడి ట్రైన్స్ నడపవచ్చు అనమాట. ఇన్ ఫ్యూచర్ అది ఇవాళ అనుకుంటాం ట్రైన్ గట్ట నడిస్తే ఇదని మనకు అంత వింతగా ఉంటుంది. ఆ రోజు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఏంటి డబ్బా ఏం చేస్తున్నారు, వాడు కంప్యూటర్ ఏం చేసిందో ఈ 30 ఏళ్లలో మనం చూసాం. అంతే, ఆయన విజన్ అలాంటిది అనమాట. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ అది ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్లాంట్, 1,80,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్. అది నాట్ ఏ సింపుల్ కంపెనీ. అది ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరంన్నర లోపల తీసుకొచ్చారంటే కూటమి ప్రభుత్వం ఎంత కఠోర పరిశ్రమ చేస్తుందో, ఎంత అంకిత భావంతో చేస్తుందో. 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాల్సిందే అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారనమాట. వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ 20 లక్షల ఉద్యోగాలు యువతకి. ఆ 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే ఇలాంటి కంపెనీలు అన్నీ రావాలి. ఏమో చాలా పెద్ద కంపెనీలు 1 or 2-3 yearsలో అవ్వవు అనమాట. 10 years కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఆశించిన ఫలితాలు రావాలంటే 10 years పడుతుంది. అంటే 4-5 yearsలో మంచి నీట్గానే వస్తుంది, కానీ ఇంకా బ్రహ్మాండంగా రావాలంటే 10 years కానీ అవ్వు ఈ పెద్ద ప్లాంట్స్. కాబట్టి అసలు మొదలు పెట్టకుండా అసలు ఏం తీసుకురాకుండా ఉండేవి కంటే ఇప్పుడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో పోయినా 10 ఏళ్ళకైనా అవుతుంది. మన రాష్ట్రానికి ఇది సంపద, దేశానికి సంపద, అలాగే ప్రపంచానికి కూడా వాతావరణాన్ని మంచిగా అట్టిపెట్టడానికి ఒక ఆయుధం ఇది మన. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ ఉండవు, గ్లోబల్ వార్మింగ్ ఉండదు. గ్లోబల్ వార్మింగ్ ఉండకపోతే ఏమవుతుంది, సముద్ర మట్టాలు పెరగవు, వర్షాలు కూడా రెగ్యులర్గా పడతాయి. అందుకని గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. గ్లోబల్ వార్మింగ్ ఉంటే ఏముంది, గ్లేసియర్స్ అన్నీ మెల్ట్ అవుతాయి. ఆ మెల్ట్ అవ్వడం వల్ల సముద్ర మట్టం పెరుగుద్ది. సముద్ర మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్తో మనం ఏదైనా చేస్తే, అంటే కార్బన్ ఎమిషన్స్ వలన. అందుకని ఇది రెన్యూవబుల్ ఎనర్జీతో చేసే గ్రీన్ హైడ్రోజన్ కానీ గ్రీన్ అమోనియా కానీ చాలా ఉపయోగకరం అనమాట. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ మనం డైరెక్ట్గా చూస్తున్నాం. మొత్తానికి గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.